సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు దిగాయి. గల్లంతైన 6 మత్స్యకారులు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదంటూ విశాఖ షిప్పింగ్ హార్బర్ పరిధిలోని కంటైనర్ టెర్మినల్ ప్రధాని బైఠాయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణం నాయుడు అందిస్తారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిషరీస్ కి సంబంధించినటువంటి బోట్ల యొక్క యజమానుల సంఘం దగ్గర కూడా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మనము ఇక్కడ ఫిషరీస్ కి సంబంధించినటువంటి జేడీ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి రహదారిపై కూర్చొని కూడా బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది ఇక్కడ ధర్నా చేసేటువంటి వారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి మీరు ఈ ధర్నా కూర్చోడానికి ప్రధాన కారణం ఏంటి? మీ వారు ఎక్కడున్నారని అధికారులు ఏం చెప్తున్నారు? మాకు ఇప్పటి వరకు కూడా ఈ గవర్నమెంట్ నుంచే కాదు, కూడా ఇక్కడ యూనియన్ ఆఫీస్ ఫిషింగ్ హార్బర్లో యూనియన్ ఆఫీస్, ఏడీ ఆఫీస్ నుంచి కూడా మాకు ఎటువంటి ఇన్ఫార్మర్ కూడా ఎవరు కూడా మాకు ఏది కూడా చెప్పలేదు. ఈరోజు మేము ఇక్కడ కూర్చోడానికి కారణం, రేపు ఉదయం మాకు ఈరోజు జరిగే న్యాయం ఇటువంటిది కూడా జరగలేదు కాబట్టి ఇక్కడ కూర్చొని అడుగుతున్నాం. మాకు ఇప్పుడు కూడా న్యాయం జరగదో తెలియదు. మేము ఇక్కడే ఉంటాం. మాకు న్యాయం జరిగినంత వరకు ఇక్కడే ఉంటాం. పలానా ఎతుకుతున్నాం అనే గ్యారంటీ ఏంటి? పలానా షిప్ వెళ్ళిందని తెలుసా? పలానా పోస్ట్ గార్డ్ వాళ్ళు వెళ్ళారని తెలుసా? పలానా ఫ్లైట్ వెళ్ళిందని తెలుసా? అన్ని హెలికాప్టర్స్ వెళ్తున్నాయి, ఫ్లైట్స్ వెళ్తున్నాయి, ఇవి వెళ్తున్నాయి, అవి వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిది కూడా చెప్తున్నారు. ఒక చంటి అనే అబ్బాయికి 2 బాబు, ఒక పాప బాబు. ఈ గని అనే అబ్బాయికి 2 బాబులు. ఈ కొండ అనే అబ్బాయికి పెళ్ళయి 11 months అవుతుంది, 6 months ప్రెగ్నెన్సీ. ఇప్పుడు అబ్బాయి కూడా అక్కడే ఉన్నారు. సముద్రంలో వీళ్ళు బోయలు పట్టుకొని తేలుతున్నారు అనేసి అని ఇప్పుడు వీడియోలో మనకి చెప్పడం జరిగింది. ఎవరు చిన్న అనే వ్యక్తి, బోట్ ఓనర్ అనే డ్రైవర్ గారు. ఇప్పుడు ఇంత చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా మనకి సహకరించకపోవడం, ఈ యూనియన్ ఆఫీస్ నుంచి సహకరించకపోవడం, ఎటువంటి ప్రతి వాళ్ళు వస్తున్నారు సింపతిగా మేము చూసుకుంటామని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందులోనూ మాతో తిరిగే నా సొంత ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఏంటి వాళ్ళ భార్య బిడ్డల కన్నీళ్ళు చూసి మాకు ఆవేదన వచ్చి ఈ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. కనీసం మాకు ప్రూఫ్ లైన్ చూపించండి ఎత్తుకుతున్నట్టుకంటే పోలీసులు కూడా ఏమంటున్నారు, అలాగే పెద్దలు కూడా ఏమంటున్నారు, ఎతికినట్టుగా చూపించరు, ప్రూఫ్లు అనేసి అంటున్నారు. ఎలా చూపించరండి? అయితే మీరు తెప్పల్లో వెళ్ళారు కదా, ఏ ప్రాంతాల్లో వెతికారు? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సార్ తెప్పల్లో ఎతికాం సార్. ఇక్కడ నుండి ఇటు సైడ్ ఒక 20 మైళ్ళు లాంగ్ లేనుకాం, ఇటు సైడ్ ఒక నార్త్కి సౌత్కి ఒక 20 మైళ్ళ వరకు 2 సైడ్లు తిరిగాం సార్. అలాంటిది మాకు 2 తెప్పలు ఉన్నాయి సార్. అలాంటిది ఇంకోటి ఏంటంటే సార్, బోట్లలో కూడా బోట్ల వాళ్ళు కూడా సంధించలేదు. బోట్లు అడిగితే ఏమంటున్నారు, మా బోటుకి లోడ్ వేసి ఉంది, మా బోటుకి ఐసేసి ఉంది అన్నారు. మా బోటుకి ఐసేసి ఉన్నదాని తర్వాత తెల్లవారు 4 గంటలకు ఎలా సార్ బోట్లు ఆటలకి ఇప్పారు తుఫాన్తోను? ఆటలకి ఇప్పడానికి లోడ్ లేసున్నా పర్లేదు, పూజలు చేసి పంపించాడు. మేము పోవాలి సార్, వాళ్ళు బాగుండాలి. అలా టైకి మచ్చం లేదు సార్. సిండికేట్ ఉన్నది అంటారు. ఏది సార్ సిండికేట్? అసలు కనీసం మా మధ్యకారుల్లో 10 బోట్లు వెళ్ళి 10 దిక్కులకి వెళ్ళి ఎక్కడొక్కడు మాకు దొరికేవాళ్ళు సార్. కానీ ఎవరు కూడా స్పందించగలుగుతున్నారు సార్. తమ వారి ఆచూకీ కోసం వేగంగా గాలింపు చర్యలు చేపట్టాలని, అందుకని ఈ ధర్నా కూర్చున్నామని, ప్రభుత్వం కూడా స్పందించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.